వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చాలా అసహ్యకరమైనటువంటి ఒక ఆట. ఇందులో ఆడవాళ్ళు బలిపశువులు అవుతున్నారు. మగవాళ్ళని దొంగల్ని చేసే క్రమంలో ఆడవాళ్ళని బలిపశువుల్ని చేస్తున్న ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసహ్యకరమైనటువంటి మలుపులు తిరుగుతోంది. సరే, గోరంట్ల మాధవ్ ఎవరో అమ్మాయితో మాట్లాడాడు, అమ్మాయి వచ్చి బయటకు కంప్లైంట్ పెట్టలా, లేకపోతే అంబటి రాంబాబు మాట్లాడాడు, లేకపోతే అవంతి శ్రీనివాస్ మాట్లాడాడు, వాళ్ళేం కంప్లైంట్ పెట్టలా. కంప్లైంట్ పెట్టినటువంటి ఆదిమూలంది కావచ్చు, అదేం జరిగింది అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ హనీ ట్రాప్స్ నడుస్తున్నటువంటి రోజులు, కానీ మనం క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి మనకు ప్రత్యర్థులని జరుగుతూ ఉంటుంది. తోపుదుర్తి ఇప్పుడు తోపులాగా మొన్న ఎదురు తిరిగాడు, అట్లాగే తాజాగా జగన్ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శల దగ్గర దాకా వెళ్తున్నాడు. ఇప్పుడు తోపుదుర్తిని అర్జెంటుగా దొంగం చేయాలా, తన ఎయిర్పోర్ట్ దగ్గర ఒక అమ్మాయితో అసభ్యంగా ఉన్నాడు, లేకపోతే అమ్మాయితో ఏంటి సంబంధంతో బిగినాయి సోషల్ మీడియాలో, అటు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు, ఫేస్బుక్లో, ట్విట్టర్లలో క్వశ్చన్లు ఒక గంటలో 100,000 వైరల్ అయిపోయినాయి. తోపుదుర్తి అమ్మాయితో అట్లా అంటోడు, ఇట్లా అంటోడు, క్యారెక్టరు అసలు వీళ్ళదంతా నీచులు, నికృష్టులు, ఇట్లాగా. ఫైనల్గా వెంటనే అమ్మాయి ఎవరయ్యా అంటే అమ్మాయి ఒక యాక్ట్రెస్, తోపుదుర్తోళ్ళ కుటుంబ సభ్యులు. చివరికి తోపుదుర్తోళ్ళ కుటుంబమే ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళతో ఉన్నటువంటి ఇంటరాక్షన్ సంబంధించిన ఫోటోలు పెట్టాల్సి వచ్చింది. అమ్మాయి సుమయారెడ్డి తాజాగా అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మా బంధువు, ఎయిర్పోర్ట్లో కలిసి మాట్లాడితే ఇంత నీచంగా ఆరోపణలు చేస్తారా, ఇదెక్కడ ధోరణి అంటూ అమ్మాయి వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి అమ్మాయి ఏం మాట్లాడిందో విందాం. నమస్తే అండి, నా పేరు సుమయ. డియర్ ఉమా అని ఒక ఫిలిం తీసాం. ఆ సినిమా ప్రొడ్యూసర్ని, అలానే ఆ సినిమాలో హీరోయిన్ని. మేము ఈ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాం. నా దాకా ఇంతవరకు రాలేదు. సడన్గా నేను ఫోన్ ఆన్ చేసేసరికి మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఏదో వీడియో ట్రెండింగ్ అవుతుంది అనేసి, యూనో ఎవ్రీవన్ ఈస్ కాలింగ్. అంటే ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే నేను అనుకున్నా ఏమైందబ్బా అని. తీరా చూస్తే ఒక వీడియో, ఎయిర్పోర్ట్ వీడియో. ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఇదేదో పోస్ట్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని పెట్టుకొని దయచేసి ఇలా అంటే నిజాలు తెలియకుండా చెయ్యకండి. అంటే రాజకీయం చేయొచ్చు, కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి. అదే నా పక్క సీట్లో ఇంకెవరన్నా ఉండుంటే, మీకు పడని వాళ్ళు ఎవరున్నా కూడా ఇలానే రాస్తారా? ఒక ఉమెన్ కి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో ఇంతేనా? ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దిస్. నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అని, ఎందుకంటే దాంట్లో నిజం లేదు. మా ఫ్యామిలీ ఫొటోస్, మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్. నేను అనంతపురం అమ్మాయినండి. ఆబ్వియస్లీ మాకు చుట్టరికం ఉంది, మాట్లాడుకుంటాం, ఇంటికి వెళ్ళడం, వాళ్ళు రావడం, మేము వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది. దాన్ని కూడా సడన్ గా ఇలా చేస్తున్నారంటే నేను దీన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. సపోర్ట్ ఉమెన్. నిజం ఉంటే మాట్లాడండి దయచేసి. ఒక అమ్మాయిని ఇంత ఫోకస్ గా చేసి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా డూ యూ ఫీల్ దిస్ ఇస్ కరెక్ట్? థ్యాంక్ యూ. అది చేసేటటువంటి వాళ్ళైతే అది కరెక్ట్ అనే ఫీల్ అవుతారు. వాళ్ళకి సంబంధించిన ఇంట్లో వాళ్ళకి అంత మంచివాళ్ళు, ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళని భావించేటటువంటి మనస్తత్వం అన్నవాళ్ళు.